హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ప్రముఖ ప్రవచనకర్త అయిన గరికిపాటి గారు. సో, ఆయన గురించి అందరికీ తెలుసు. అయితే ఆయన ఇంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన మొదటి భార్య సోషల్ మీడియా పరంగా ఒక వీడియోని రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా సెన్సేషనల్‌గా మారింది. చాలా హాట్ టాపిక్‌గా మారింది. అంటే చెప్పడానికే ప్రవచనాలున్నాయా? ఆచరించడానికి కాదా? అనే క్వెషన్స్ అనేవి రైజ్ అవుతా ఉన్నాయి. సో, ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారున్నారు. ఆయన అడిగి అసలు ఏం జరిగింది బిహైండ్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనం చూస్తే ప్రవచనకర్త ఆయన. అంటే అందరికీ మంచి ఇది చెప్తూ ఉంటారు. బట్ ఆయన ఇంట్లోనే ఒక ఎలిగేషన్ అనేది ఇప్పుడు మీడియా పరంగా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం అనేది సెన్సేషనల్ అయింది. దీన్ని మనం ఎలా చూడాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఒకటైతే వాస్తవం అండి. గరికపాటి గారు ఆయన సరస్వతి పుత్రులు. పుంభావ సరస్వతి అని చెప్పాలి. అవును. ఈ స్థితికి రావడానికి ఆయన జీవితంలోన చాలా సమయాన్ని ఖర్చు చేసుకున్నారు. ఎన్నో గంటలు వెచ్చించి, ఎన్నో పుస్తకాలు మదించి వచ్చినటువంటి జ్ఞానం. దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. సో, ఇక్కడ విషయాలు మనం 2గా చూడాలి. ఒకటి ఆయన ప్రవృత్తి, రెండవది ఆయన వృత్తి. వృత్తిపరంగా ఆయన సూపర్ డూపర్ సక్సెస్. ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన చెప్పే విషయాలను సోషలైజ్ చేసే విధానం. అంటే ఆహ్, నీతి నియమాలు కావచ్చు, నిబంధనలు కావచ్చు, పౌరాణిక ఇతిహాసాలన్నింటినీ కూడా సోషలైజ్ చేసేటువంటి ప్రవచనకారుడు కాబట్టి ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అవును. ప్రతి ప్రవచనకారుడికి తనదైన శైలి ఒకటుంటుంది. ఈయన శైలి ఎలాంటిది అంటే సోషలైజ్ చేసి చెప్పడం. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు అనువదించి చెప్పడం. అవును. సామాన్యుడికి కూడా హత్తుకునే విధంగా చెప్పడం. చెప్తారు. దానికి ఏ ఎగ్జాంపుల్స్ విషయాన్నైనా కూడా కుండ చెప్తూ బద్దలు ఉంటారు. కొట్టినట్టు చెప్పడం. కరెంట్ ఏ దాంతో విషయాన్నైనా కలిపి కుండ చెప్తూ ఉంటారు. బద్దలు కొట్టినట్టు చెప్పడం. హ్మ్. ఆ తర్వాత ఈవెన్ మనం ఆచరించాల్సినటువంటి నీతి నియమాలు కూడా ఎంతవరకు అవసరం? ఎందుకు అవసరం? అంటే ఆయన పురాణాల గురించే కాదు, పురాణాల్లో వ్యక్తుల జీవితాల గురించే కాదు, మన జీవితాల గురించి కూడా కలగలిపి చెప్పడం చెప్తారు. అనేటువంటిది ఆయన అంటే ప్రత్యేకత. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చేసిన ప్రధానమైన అదే. ఆరోపణ ఏంటి? అదే. ఇప్పుడు అలాంటి వ్యక్తి జీవితంలో అంటే ఎలాంటి జీవితం మనకు ఉండకూడదు అని ఇన్నాళ్ళు ఆయన ప్రవచనం చెప్పుకుంటూ వచ్చారో, మీ జీవితం అలాంటిది అని ఒక మహిళ చెప్పడం అనేటువంటిదే ఇక్కడ కాంట్రోవర్షియల్. హ్మ్. ఆ మహిళ మరెవరో కాదు, ఈయన మొదటి భార్య. అవును. చట్టపరంగా వారు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. దానికి కారణాలు ఏమున్నాయో ఇప్పటిదాకా బయట ప్రపంచానికి తెలీదు. అసలు గరికపాటి గారు రెండో పెళ్లి చేసుకున్నారన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. చాలా మంది తెలీదు. ఎందుకంటే అది అనవసరం. అవును. వారి వారి వ్యక్తిగత జీవితాలు వారి సొంతం. వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని వచ్చి వృత్తిగత జీవితాన్ని కలగలపడం అనేటువంటిది న్యాయం కాదు, ధర్మం కాదు. కానీ సెలబ్రిటీస్‌గా మారిపోయిన తర్వాత వాళ్ళకు వ్యక్తిగతం, వృత్తిగతం అంటూ ఏది ఉండదు. ఏది ఉండదు. అంతా వృత్తిగతంగానే అవును. మారిపోతుంది. సినిమా హీరోలు అల్లు అర్జున్‌కు కావచ్చు, కావచ్చు. పవన్ లేదా కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కావచ్చు. కావచ్చు, లేదా గరికపాటికి కావచ్చు. కావచ్చు. వీళ్ళకు ఆ స్వతంత్రం కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్‌గా మారిపోయిన తర్వాత. అందుకోసమే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఒక మాట అంటారు. హ్మ్. ఎవరి వ్యక్తిగత జీవితాలు వారి వారి సొంతం. పబ్లిక్‌గా వస్తే ఏమైనా అంటాం టామ్ టామ్ అంటాడు. శ్రీశ్రీ. హ్మ్. పబ్లిక్‌గా వచ్చాక ఏమైనా అంటాం. హ్మ్. టామ్ టామ్. అంతే. ఇప్పుడు గరికపాటి జీవితం టామ్ టామ్ అయింది. ఈ టామ్ టామ్ కొడుతున్నది ఎవరో కాదు, ఆయన మొదటి భార్య. దీనికి కారణం ఏంటంటే వెదక్క నాకు అర్థం కాలేదు. హ్మ్. ఆమె వీడియో పెట్టింది. ఆమె వీడియో పెట్టి మొత్తం నాకు అసలు ఆమె మాట్లాడుతున్న మాటలను వింటుంటే నాకు చలం నవలే గుర్తుకొస్తుంది. ఆ! చలం స్త్రీని ఎలా చూశాడో అలాంటి స్త్రీ ఇవాళ నాకు కామేశ్వరి గారిలో కనిపించారు. కామేశ్వరి, సరస్వతి, సాయి సరస్వతుల అనేటువంటి ఆమె. ఆమె కూడా ఆహ్, ఏమీ చదువుకోలేని నిరక్షర కుక్షి కాదు. ఆమెకు అంతో ఇంతో విద్వత్తు అబ్బింది. ఆమె అంతో ఇంతో చదువుకొనింది. అన్నిటికి మించి ఒక ప్రముఖ ప్రవచనకర్తకు భార్య, ఇద్దరి పిల్లలకు తల్లి. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత ఆ కుటుంబాన్ని వదిలి ఆ ఇంటి నుంచి గడప దాటి అడుగు పెట్టేసిందామె. అడుగుపెట్టి చట్టపరంగా డైవోర్స్ తీసేసుకున్నది. తన బతుకేదో తాను బతుకుతూ ఉంది. అలాంటప్పుడు గతాన్ని తిరగదోడవలసిన అవసరం ఏముంది? ఏమిటి అంటే ఇక్కడ ఆవిడ చెప్తున్నది ఏంటంటే, మీడియాలో వస్తున్నది కూడా ఏంటంటే, ఆమె బిడ్డ ఆమె పైన కేసు పెట్టడం. హ్మ్. ఆమె పైన బిడ్డ కేసు పెట్టడం వల్లనే ఆమె ఈరోజు రచ్చకెక్కింది. మాట్లాడాల్సొచ్చింది. ఆమె చెప్పింది. అతను ఎలాంటి నీచుడు, అతనికి హృదయం ఎలా లేదు, బయట మాట్లాడేటువంటి శుద్ధపూస కాదతను,
అతను నన్ను బాగా హింసించాడు. 25 ఏళ్లుగా నేను గృహహింసకు లోనయ్యాను. ఒక సామాన్య ఆడది కోరుకునేది ఏంటి అనేది కూడా తెలుసుకోలేనటువంటి మగవాడు మగడు కాకూడదు. మగవాడైన వాడు మగడు కావాలంటే దానికున్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు. పతివ్రతల గురించి చెప్తావు, కుంతి గురించి చెప్తావు, ద్రౌపది గురించి చెప్తావు, సావిత్రి గురించి చెప్తావు, అరుంధతి గురించి చెప్తావు, అహల్య గురించి చెప్తావు. మీ ఇంట్లో మీ ఆవిడ ఎలా ఉందో నీకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఈ ఉదాసీనత? అడుగడుగున హింస. పిల్లవాళ్లకు ఏదైనా కొనాలి, ఒక ఫ్రిడ్జ్ కొనిపెట్టమంటే నేను రాసిన 100 పాటలు అప్పచెప్పు, అప్పుడు నీకు ఫ్రిడ్జ్ కొనిపిస్తాను అనేటువంటి కుసంస్కారిగా ఉన్నటువంటి ఆ మొదటి భర్త నాకు వద్దనుకునే నేను బయటకు వచ్చానని ఆవిడ అంటోంది. ఇవన్నీ కూడా ఎవరు ఇవాళ సోషల్ మీడియాకు నిజమే, సోషల్ మీడియాకు ఇలాంటి విషయాలు దొరికితే కోతికి కొబ్బరికాయ దొరికినట్టే, అంతే. మొత్తం బట్టబయలు చేసేస్తారు. ఇవాళ 100 యూట్యూబ్ ఛానల్స్లో గరికపాటి అని వస్తోంది అంటే దానికి కారణం మళ్ళీ ఆ కామేశ్వరి గారు చేస్తున్నటువంటి విమర్శలు. ఆమె విమర్శలు ఎందుకు చేస్తోంది చాలామంది అడుగుతున్నారు. ఆమె ఎందుకు విమర్శలు చేయాలి? చట్టపరంగా బయటకు ఆమె వెళ్ళిపోయింది. ఆమె చెప్పింది నేనే బయటకు వచ్చాను. ఆయనతో భరించలేక వేగలేక 2 పిల్లలు కని వాళ్ళకు 10 ఏళ్ల వయసు వచ్చేదాకా కూడా వాళ్ళను సాకి ఒక స్టేజ్ వచ్చాక ఆయనకు అప్పచెప్పేసి నేను బయటకు వచ్చేసాను. 2 పిల్లల్ని చక్కగా చూసుకున్నాడని ఆవిడే చెప్తోంది. పెళ్లి చేసుకున్న రెండవ భార్య ఉత్తమరాలని చెప్తోంది. ఆమె నా బిడ్డల కింద అన్నం పెట్టి పెంచి పెద్ద చేసిందని చెప్తోంది. ఇంత చెప్పి కూడా ఇవాళ ఎందుకు ఆమె ఆవేదనను వ్యక్తం చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే దట్ ఈస్ ది ట్రాజడీ. ఎందుకంటే ఆమె భర్తను వదిలేసింది, బిడ్డలకు దూరం అయ్యింది, కానీ తన గత జీవితానికి ఆమె దూరం కాలేకపోతుంది. ఆ పీడకల ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆమె చెప్తోంది నేను అద్భుతంగా బతుకుతున్నాను, నేను ప్రశాంతంగా బతుకుతున్నాను, నా బతుకేదో నేను బతుకుతూ ఉన్నాను, కానీ ఇతను ఇలాంటి వాడు, ఇతను మీరు అనుకున్నంత మంచివాడు కాదు అని ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ని అంటే అసాసినేట్. ఇక్కడ ఇంకొక వెర్షన్ కూడా వినపడుతుందండి. అంటే మీరు పర్సనల్ గా కామేశ్వరి గారిని కలిశారు కాబట్టి ఎస్ గతంలో. ఎస్ సో మీ యాక్చువల్గా ఆమె అనుభవం ఫస్ట్ నేను చెప్పండి. ఆమె వీడియో చూస్తున్నా అంటే మొదటే నాకు పరిచయం. గరికపాటి గారిని నేను ప్రత్యక్షంగా చూసి ఎరుగుదును. ఆయన బళ్ళారి పక్కన ఉన్నటువంటి సొండూరులోన ఆ సొండూరు స్కూల్లోన ఆయన టీచర్గా పనిచేశారు. ఆయన టీచర్గా పనిచేసినప్పుడు నేను బళ్ళారిలో లెక్చరర్ పనిచేసేవాడిని. ఏదో ఒక పని పైన వెళ్ళి అతన్ని నేను కలిశాను. చాలా చక్కగా మాట్లాడాను, చాలా అప్పుడు ఆయన ఎగ్జిట్ అవ్వబోతున్నారు, ఆ స్థానం నుంచి ఆయన బయటికి రాబోతున్నారు. ఆ సమయంలోనే నేను కలిసినప్పుడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడారు. అప్పుడు నా వయసు 30. ఆయన అన్నారు 30 ఏళ్ళు వయసు వచ్చింది మిత్రమా, ఇంకా మీరు సెటిల్ అయిపోవాలి జీవితంలోన, ఇంకా మీరు అటు ఇటు ఊగొద్దండి అని చెప్పిన వ్యక్తి కూడా గరికపాటి గారే. ఆయన ఆ విషయాన్ని అంటే ఆ గరికపాటి ఆయన ఒక ప్రవచనకర్త అయిపోయిన తర్వాత కూడా నేను రాజమండ్రిలోన ఒక పేపర్కు ఎడిషన్ ఇన్ఛార్జ్గా అయినప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో మా పేపర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ని నేను పిలిచినప్పుడు నేను చెప్పాను, నేను గురుగారు మీరు నాకు పరిచయం అండి, సండూరులో గుర్తు చేసుకున్నారు, సంతోషించారు, నా కోసం ఆయన వచ్చి మాట్లాడి కూడా వెళ్ళారు. అప్పుడు ఆవిడ కామేశ్వర గారితో కూడా నాకు పరిచయం, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. ఇంటి నిండా పుస్తకాలే, ఇంటి నుంచి పుస్తకాలే. అది చూసి నేను ఆశ్చర్యపోయాను కూడా. అంత నిబద్ధత ఉన్న వ్యక్తి గరికపాటి గారు, అందులో రెండో మాట లేనే లేదు. కాకపోతే కుటుంబ జీవితం అంటే చాలామంది ప్రముఖులు పండితులు వాళ్ళందరూ కూడా తమ వృత్తి కోసం, తాము నమ్ముకున్న విద్య కోసం, తాము నమ్ముకున్న కెరీర్ కోసం కుటుంబాన్ని కాస్త పట్టించుకోకపోవడం అనేటువంటి గమనిక కూడా ఉంది. అంతెందుకు ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఇక్కడ తెలంగాణలో, ఆయన పేరు చెప్పను నేను, చాలా ఫేమస్ జర్నలిస్ట్ ఆయన. ఎంత అద్భుతమైన జర్నలిస్ట్ అంటే ఆయన పేరు వింటే కనుక ముఖ్యమంత్రులు కూడా ఏమయ్యా బాగున్నావా ఎట్టున్నావు ఏంటి. ఆయన జీవితం అంతా దరిద్రంతోనే నడిచింది. ఆయన పిల్లలు గంపెడంత సంసారం, ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి చెప్పాడు, గంపెడంత సంసారం ఉందయ్యా, నువ్వు జర్నలిస్ట్వి, కాస్త భూమి తీసుకోవచ్చు కదా అంటే నో నేను తీసుకోను అని చెప్పాడు. ఆయన బిడ్డలు కూడా ఇప్పుడు జర్నలిస్టులు, వాళ్ళే అంటున్నారు మా నాన్న తనకు మాలిన ధర్మంలాగా వల్లమాలిన నీతిలాగా వెళ్ళిపోయి మమ్మల్ని దరిద్రంలో ముంచేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతమంది జర్నలిస్టులు ఇదే జర్నలిస్టుల కాలంలోనే ఎంతమంది స్థలాలు తీసుకుని అద్భుతంగా పెరిగి జీవితంలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు. జేబులోనూ రెసిగ్నేషన్ లెటర్లు పెట్టుకుని తిరిగినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. అంటే ఏంటి, దేనికోసం రెసిగ్నేషన్? జీతం ఇవ్వలేదని కాదు, నన్ను బాగా చూసుకోలేదని కాదు, నేను రాసిన రాత కాదన్న వ్యక్తి దగ్గర నేను పని చేయను.
ఉంటుంది. అంత నిబద్ధతతో అయితే పనిచేసిన ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఒకటుంది సార్. ఏంటంటే చాలామంది కొంతమంది కామెంట్స్ పెట్టడం. సో, కామేశ్వరి గారి మానసిక స్థితి సరిగ్గా లేదు. అందుకనే ఆయన వదిలేయాల్సొచ్చింది. సో, అప్పుడు ఆమె కావాలని డైవర్స్ తీసుకుంది. ఆ తర్వాత వాళ్ళు వేరే పెళ్లి చేసుకున్నారు. సో, దీనికి గరికపాటి గారికి సంబంధం ఆ ఏముంది? విషయం ఇప్పుడు ఆమె కేస్ పెట్టడం. ఆ విషయం ఆమె చెబుతుంది కదా! హ్మ్. ఆమేమి ఆహ్, రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె భార్యతో నువ్వేదో ఆమెతో నువ్వు వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లి నువ్వు పెళ్లి చేసుకున్నావని ఆమేమి అనట్లేదు. హ్మ్. పైగా ఆయన తన బిడ్డల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారని మెచ్చుకునింది కూడా. ఒక తండ్రిగా హి ఈజ్ సక్సెస్. ఒక తండ్రిగా ఆయనకు 100 ఇప్పుడు మార్కులు ఇస్తాను ఎందుకు నేను. వీడియో అదే బిడ్డ చేయాల్సొచ్చింది? కేసు ఇప్పుడు పెట్టడం కొంచెం వల్ల, హ్మ్. బిడ్డలు కేసు పెట్టడం వల్ల ఆమె రెచ్చకెక్కాల్సి వచ్చింది అని ఇప్పుడు మనకు తెలుస్తున్న వ్యవహారం. లేకుంటే ఆమె ఎందుకు మాట్లాడాలి? 25 ఏళ్ల పాటు నోరు మూసుకున్న అమ్మ, ఒక హ్మ్. మహిళ ఉన్నట్టుండి ఎందుకు రోడ్డెక్కుతుందండి? ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఆమె ఉత్తిగా మాట్లాడితే ఆమె మాట్లాడే ఏ మాటకు విలువ లేదు. ఆమె ఉత్తిగా మాట్లాడి ఉండింటే, ఉత్తిగా యూట్యూబ్ కంటెంట్ కోసం ఆమె మాట్లాడి హ్మ్. ఉండింటే, ఆమె మాట్లాడే ఏ మాటకు విలువ లేదు. కానీ ఆమె చెబుతోంది. నేను ఇలా వచ్చి మాట్లాడడానికి కారణం ఇది అని చెబుతోంది స్పష్టంగా. గరికపాటి గారు కూడా నిజంగంటే పాపం ఈ విషయంగా మళ్ళీ గరికపాటి గారిని చాలామంది ఆయన ప్రవచనకారుడు 100 శకనాలు చెప్పేటువంటి బల్లి తానే కుడితలో పడింది. అవును. అలా కాదు కదా! ఇప్పుడు ఆయన 100 శకనాలు చెప్పేవాడే ఆయన శకనం చెప్తూనే ఉన్నాడు. కానీ తన జీవితం ఇలా అయిపోయింది. ఆయన జీవితం అలా అయిపోయినంత మాత్రాన ఏ నీతి వాక్యాలు మాట్లాడకూడదు అనడం కూడా ఇబ్బందే. ఇప్పుడు శ్రీశ్రీ గారిని ఒకరు అడిగారు. పొద్దున్న లేస్తూనే నీతి నిజాయితీలు మాట్లాడతారు. విప్లవ సాహిత్యం అంటారు. మరో ప్రపంచం అని పిలిచిందని మాట్లాడతారు. మీరు తాగి రోడ్డు పైన దొర్లుతూ ఉంటారు. హ్మ్. వీళ్ళు ఇలాంటి మేధావుల్ని హ్మ్. ఏ మెట్టుతో కొట్టాలంటే వెండి చెప్పుతో కొట్టాలని ఆయన అన్నాడు. అంటూ ఆయన ఒక మాట మంచిది. అన్నాడు. ఆ! ఆయన ఒక మాట అన్నాడు. నిజమే మీరన్న మాట. వ్యక్తిగతంగా మేము ఇంత బలహీనతలు పెట్టుకున్న వాళ్ళు ఏ మాట మాట్లాడకూడదు అనుకుంటే సమాజంలో ఏ సాహిత్యం పుట్టుకురాదు. అవును. మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీరు ఒక ఊరికి వెళ్తూ ఉంటారు. ఒక బోర్డ్ కనిపిస్తుంది. పలానా ఊరికి మీరు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఒక కొంత దూరం పోయిన తర్వాత ఒక బోర్డ్ కనిపిస్తుంది. ఈ ఊరికి వెళ్ళడానికి దారి ఇది అని చూపిస్తుంది. దాన్ని పట్టుకొని మీరు ఆ ఊరికి వెళ్ళిపోతారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఆ బోర్డ్ మీకు దారి చెప్తుందే కానీ అదే ఊరికి రాదు. కరెక్ట్. మేము అలాంటి వాళ్ళం. బా చెప్పారు. మేము చెబుతాము. హ్మ్. మీరు ఇలా ఉండండిరా నాయనని. హ్మ్. మేము అలా చేస్తామని మీరు ఊహిస్తే అది మా తప్పు కాదు కదా! అది. అనే తప్పించుకున్నాడాయన. హుహు. సరే ఆయన ఆధునిక యుగకర్త. ఆయన ఆయన నా మాటే శాసనం అన్నట్టు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా కవిత్వంగా విరాజిల్లింది. ప్రపంచ సాహితీ పటంలో తెలుగు సాహిత్యాన్ని అంతెత్తున నిలబెట్టినటువంటి ఘనత ఘనత ఖచ్చితంగా వచ్చి శ్రీరంగం శ్రీనివాసరావుకే దక్కుతుంది. ఆ! ఎవరు అవునన్నా, కాదన్నా ఆయన మహాకవి. అంతే. అద్భుతమైన. కాబట్టి ఆయన ఇలాంటివి ఉన్నాయి. లేదని కాదు. అవును ఆయన మందు అంటే తాగేవాడు. మీరు పర్సనల్‌గా అన్ ఎళ్లారు గాబట్టి, వాళ్ళ ఇంటికి గూడా ఎళ్లారు. ఆవిడ గూడా తెలుసన్నారు గాబట్టి, సో, ఆవిడ మానసిక స్థితి చాలా కరెక్ట్‌గానే ఉండేదా అప్పుడైతే అప్పట్లో? అప్పుడే హ్మ్. నాకదే ఆశ్చర్యం అనిపిస్తుంది. హ్మ్. బహుశా నేను ఎక్కువ సేపు ఉండలేదు. హ్మ్. వెళ్ళాను వాళ్ళ ఇంట్లో భోజనానికెళ్ళాను నేను హ్మ్. యాక్చువల్‌గా. ఐ రిమెంబర్ మై పాయింట్. వెళ్ళి నేను భోంచేసొచ్చాను. సండూరులో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను భోంచేసి వచ్చిన వ్యక్తిని నేను. హ్మ్. చాలా చక్కగా మాట్లాడారు. హ్మ్. ఒక 5 నిమిషాలు మాట్లాడారు. నేను ఒక 10 నిమిషాలు ఇంట్లో ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడారు. చక్కగా వండారు. ఆ వంట కూడా నేను తిన్నాను నేను. గరికపాటి గారు ఎంత ఆత్మీయంగా అంటే అంత ఆత్మీయంగా మాట్లాడారు. ఆయన పుస్తకాలన్నీ సర్దుతున్నారు ఆయన అప్పుడు. హి ఈస్ క్విట్టింగ్ దట్ ప్లేస్. ఆయన పుస్తకాలన్నీ భద్రంగా సర్దుతూ ఉన్నప్పుడు నేను ఆయనతో మాట్లాడాను. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. చాలా మంచి వ్యక్తి. విద్వత్తు ఉన్నవాడు. ఒక పండితుడికి ఉండేటువంటి ఆ భేషజం ఉన్న వ్యక్తి. ప్రాపంచిక విషయాలు చక్కగా తెలిసినటువంటి వ్యక్తి. దురదృష్టం ఆయన హ్మ్. జీవితంలో ఒక అంటే ఇప్పుడు సంఘటన జరిగింది. పర్సనల్‌గా కన్క్లూజన్ ఇద్దాం సార్. ఫైనల్‌గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే సో, నీ ఇల్లు నువ్వు సరిగ్గా చూడలే, ఎదుటోళ్ళకి నీతులు చెప్తావా? అంటూ ఒక కామెంట్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి ఫైనల్‌గా తప్పదు. మీరేం చెప్తారు? తప్పదు. హ్మ్. గరికపాటి ఈ హీట్‌ని తీసుకోక తప్పదు. హ్మ్. ఎందుకంటే దురదృష్టం అని నేను అందుకే అన్నాను. హ్మ్. ఇప్పుడు ఈ సంఘటన జరిగినంత మాత్రాన ఆయన విద్వత్తు మసకబారిపోలేదు. ఆయన కింద పడిపోలేదు. ఆయన అనామకుడు కాలేదు. ఆయన నిరక్షర కుక్షి కాలేదు. ఆయన పుంభావ సరస్వతి. దాన్ని ఎవరు కాదనరు. కానీ ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన మళ్ళీ ఇది 25 ఏళ్లగా నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ వ్యవహారం బయటికి రావడానికి కారణం ఎవరో తెలుసుకొని ఆయన ఆ పాయింట్‌ని సరిదిద్దితే బాగుంటుంది. బావుంటది. ఆ సమస్యను ఆయన పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఆయన బిడ్డలే కేసులు పెట్టారని మీడియాలో అవును. వస్తుంది. మళ్ళీ ఏ కేసులు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఆమె మహిళ ఇప్పుడు
మాట్లాడింది ఏమో 16 ఏళ్ల పడుచు మాట్లాడలేదు. అవును. 25 ఏళ్ల పాటు ఆయనతో జీవనం చేసి, జీవనం చేసిన దాంపత్య జీవనం చేసి, 2 పిల్లలకు జన్మనిచ్చి, 10 ఏళ్ల పాటు వాళ్ళని పెంచి, ఆ తర్వాత మానసికంగా కుంగిపోయాను అని బయటకొచ్చినటువంటి ఒక బాధితురాలని మనం మర్చిపోకూడదు. వాళ్ళిద్దరి మధ్య ఇంటిలో వ్యవహారం ఎలా జరిగిందో, కుటుంబంలోన ఆ వ్యవహారం ఎలా ఉందో, లోగుట్టు పెరమాళ కెరక అని అది మనకెలా తెలుస్తుంది. కాకపోతే ఈరోజు మళ్ళీ రచ్చకొచ్చింది. వ్యవహారం రచ్చకొచ్చి నిలబడింది. కుటుంబం మొత్తం వీధిలో వచ్చి నిలబడింది. పాపం గరికపాటి గారికి ఇది జరిగి ఉండాల్సింది కాదు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఆన్సర్ అవ్వరు. ఆయన ఎందుకు ఇలా జరిగింది? 25 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఉండేటువంటి ఒక బాధితురాలుగా వచ్చి ఆమె నిలబడి ఛానల్లోన మాట్లాడి ఆయన నానా దుర్భాషలు ఆడుతోందంటే ఆయన తప్పకుండా దాన్ని సరిదిద్దుకోవాలి. లేకపోతే ఆ మకిలి ఖచ్చితంగా ఆయన వృత్తిగత జీవితానికి అంటుతుంది. రేపొద్దున అందరూ అంటారు. అందరూ అంటారు. వాస్తవం అండి. ఆయన సార్ ఒక సెలబ్రిటీ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ కేసే తీసుకుందాం ఇప్పుడు. అవును. ఆయన ఇప్పుడు ఎంతమంది ఎన్ని బూతులు తిట్టలేదండి. అవును. నువ్వు హీరో అయినంత మాత్రాన ఆమె చస్తే నీ బాధ్యత లేదా అన్నారు. ఆయన మీద కేసు వచ్చింది. జైలుకెళ్ళి వచ్చాడు. నిమ్మళంగా ఉండిపోయాడు. తప్పదు. తప్పదు. సెలబ్రిటీస్‌కి ఈ కత్తి ఎప్పుడు పీక పైన వేలాడుతూనే ఉంటుంది. వ్యక్తిగతం, వృత్తిగతం వాళ్లకు వేరు కాదు. ఏ సెలబ్రిటీ అయినా గుర్తుంచుకోవాల్సిందే. నిజమే పాపం. గరికపాటి గారు మళ్ళీ ఈ సమస్యను ఆయన పరిష్కరించుకుంటారని, అంటే ఏంటంటే పరిష్కరించుకోవాలని ఆయన మనం మిత్రుడిగా చాలా నేను కోరుకుంటున్నాను. మనం చాలా సందర్భాల్లో చూసాం. గరికపాటి గారి ప్రవచనాలు అప్పుడు కూడా సో చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన సెల్ఫీలు దిగుతుంటే మీరు అది ఆపితే నేను అది మొదలెడతా అని పండితాగ్రహం మాట్లాడటం. సార్. అది అదంతా అది కూడా అది ఇది ఉంటుంది. ఒకటి కాదు. అది అంటే ఇది ఒకటి కాదు. ఒక స్టేజ్ మీదే అలా ఉన్నారు. ఇంట్లో ఎలా ఉంటారు అనే క్వశ్చన్ మార్కులు కూడా వస్తున్నాయి కొన్ని. సార్ సో అంటే ఇప్పుడు ఒకటైతే వేరే నిజం వాళ్ళనే సార్. ఇప్పుడు వేరే వాళ్ళనే ఆ ఆగ్రహంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ ఇంట్లో మాటలు భార్య మీద ఆగ్రహంగా నాకు ఉంటారా నాకు అనేది తెలిసి గరికపాటి అభిమానులు కావచ్చు, గరికపాటి కూడా కావచ్చు. ఇప్పుడు మీ మాటలు కాదనే శక్తి వాళ్ళకు కూడా లేదు. అవును. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు డిఫెన్స్‌లో పడిపోయారు. ఉమ్. డిఫెన్స్‌లో పడిన వ్యక్తి ఏం మాట్లాడలేరు. ఏం మాట్లాడినా అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. ఒకటైతే నిజం. ఆయన ప్రవర్తనలోనూ కొంచెం దిషడాహంకారం ఉన్న వ్యక్తి. ఉమ్. మళ్ళీ అనవరతము పండితుడను అహంకృతి కన్న పామరత్వ విస్ఫురణము వేలని నీతి వాక్యం చెప్పారు. అవును. నిత్యం నేను పండితుడని అహంకారంతో ఉండటం కంటే కూడా పామరుడిగా ఉండిపోవడం మేలయ్యా అని అన్నారు. మరి పండితుడికి ఆ భేషజం వస్తుంది. తప్పదు. కాబట్టి గిడుగు రామూర్తి పంతులే అన్నారు. పండిత భిషక్కుల భాషా భేషజం అని ఆయన పుస్తకమే రాశారు. పండిత భిషక్కుల భాషా భేషజం అని. భాషలో భేషజం ఉంటుంది వాళ్ళకు అని. మళ్ళీ ఈయనకు ప్రవర్తనలో కూడా కాస్త భేషజం ఉంది. విద్వత్తుల్లో వచ్చింది అది. అలా చెప్తే ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు. ఎందుకంటే ఆయన డిఫెన్స్‌లో ఉన్నారు కాబట్టి. మనం ఏం చేయలేము. సరే. దీనికి ఒకటే ఒక పరిష్కారం. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని మీరు ఏ గెస్ట్ అయినా అడగండి. వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. ఈ సమస్యకు పరిష్కారం గరికపాటి గారే. ఆయనే ఆయనే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలి. వీలైనంత త్వరగా సరిదిద్దుకుని కాస్త బయటకు వస్తే ఒకటైతే నిజం. చట్టబద్ధంగా ఆయన విడాకులు తీసుకున్నారు. వాళ్ళ మధ్య వైరుధ్యాలు వచ్చాయి. బయటకు వచ్చేసారు. విశేషం ఏంటంటే అది విశేషం. నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే 25 ఏళ్ల తర్వాత 2 పిల్లలు కన్న తర్వాత ఆమె నీతో నేను వేగలేని బయటికి రావడం అనేటువంటిది చాలా 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 ట్రాజెడీ. ట్రాజెడీ ఆఫ్ ది ట్రాజెడిక్స్. అది మళ్ళీ ఎందుకు జరిగిందో ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు చర్చ. మరొక అంశంతో మరొకసారి కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.